భారతదేశానికి తూర్పును కూడా మరో పాకిస్తానుగా ఈ బంగ్లాదేశ్ ఉద్భవించబోతుంది. ఇది చాలా చాలా డేంజర్. ఇప్పుడు పాకిస్తాన్తో బౌండరీ క్లియర్ కట్గా ఉంటుంది, ఎల్ఓసి అనేది, పర్వతాలు ఇవన్నీ. మరి బంగ్లాదేశ్తో మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ తూర్పును మొదలవుతే మాత్రం అది భారత అస్తిత్వానికే చాలా ప్రమాదం. అసలు ఈ టార్గెట్తోనే అక్కడ పాకిస్తాన్, చైనాలో అక్కడ ఇంకొక మరో పాకిస్తాన్గా, నయా పాకిస్తాన్గా బంగ్లాదేశ్ని మారుస్తున్నారు. ముఖ్యంగా ఇస్లామైజేషన్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ద్విజాతి సిద్ధాంతం, జిన్నా సిద్ధాంతం ఆధారంగా చేస్తున్నారు, షరియత్ చట్టం ఆధారంగా చేస్తున్నారు. అది చాలా పెద్ద ప్రమాదం. భారతదేశం లౌకిక రాజ్యంలో ఎంతో వైవిధ్యంగా ఉన్న చోట ఇంకో ఇస్లామిక్, ప్యూర్లీ ఇస్లామిక్ రాజ్యం ఏర్పడడం అంటే అది మంచిది కాదు. దాంతోపాటు భారత వ్యతిరేక ఉద్యమాన్ని, ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ జెన్జెడ్లో భారత వ్యతిరేక శక్తుల్ని నరాన నూరిపోస్తున్నారు ఇస్లామిక్ శక్తులు. చాలా ప్రమాదం. అదే ఎన్సిపి, ఈ హదీ మరణం, ఈ జెన్జెడ్ మూమెంట్, యాంటీ ఇండియన్ మూమెంట్, అది ఒక పెద్ద ప్లాన్గా జరుగుతుంది. దాని పరిణామాలు భారత్ మీద చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ విభజన గాయాలు, బ్రిటిష్ వాడు పెట్టిన విభజన గాయాల్ని, ఈ రాడ్క్లిఫ్ లైన్ని, వీటన్నిటినీ మళ్ళా పుండుని రెచ్చగొడుతుండడం ఇక్కడ కనపడుతుంది. ఇది చాలా పెద్ద ప్రమాదానికి దారితీయబోతుంది అనమాట. అది రెండోది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ బంగ్లాదేశ్లో ఈ అస్థిరత్వ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ బంగ్లాదేశ్ అనేది అంతర్జాతీయ సూపర్ పవర్స్కి ఒక అడ్డాగా మారిపోతుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో ఎవరండి? ఇటు రష్యా పెద్ద సూపర్ పవర్, పాలిటిక్స్ కాదండి. ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది? సూపర్ పవర్స్ పాలిటిక్స్కి అయిపోతుంది. ఎక్కడైనా అస్థిరత్వం ఉందంటే